జై శ్రీరామ్ అండి. రైతు మిత్రుల ఛానల్ కి స్వాగతం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను అంట్లు తోముతున్నానండి. అంట్లు ఎందుకు తోముతున్నానంటే యాక్చువల్ గా ఎవ్రీ డైరీ ఫామ్ లో పాలైతే మిగిలిపోతూ ఉంటాయి. అయితే మిగిలిపోయిన పాలు ఒక్కొక్కరు ఒక్కోలాగా యూజ్ అయితే చేస్తూ ఉంటారండి. నేనైతే మిగిలిపోయిన పాలను అయితే హోటల్స్ కి అయితే డెలివరీ చేస్తూ ఉంటాను నా దగ్గర సేల్ కాగా. అయితే నిన్న నైట్ అయితే మనకు 5 లీటర్స్ మిల్క్ అయితే పాలు మిగిలిపోయాయి. ఎందుకంటే మనం కొత్త ఆవులు అయితే 2 తేవడం జరిగిందండి. ఆవు పాలండి ఇవి 2. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పన్నీర్ తయారు చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. ఎందుకంటే మనకు పన్నీర్ కాస్ట్ ఈ రోజు 300 రూపీస్ పర్ కేజీ నడుస్తుంది మార్కెట్ లో. అయితే మనమే ఎందుకు పన్నీర్ తయారు చేసుకొని ఇంట్లో తినలేము బలంగా అని చెప్పి ఉద్దేశంతోనే అయితే పన్నీర్ తయారు చేస్తున్నాను. ఇప్పుడైతే పన్నీర్ తయారు చేయడానికి మెయిన్ అయితే నిమ్మకాయలన్నా వెనిగర్ రసం అనేది యూజ్ చేయాలి. అయితే మనం వెనిగర్ ఎందుకు యూజ్ చేస్తాం, మన దగ్గర చెట్టు కాసిన నిమ్మకాయలు అయితే కోసుకొచ్చి నీట్ గా తీసుకొచ్చి కోసి పిండి ఇంకో పాలలో అయితే మంచిగా మిక్స్ చేస్తున్నానండి కిందికి మీదికి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఏమైతుంది అంటే పాలలో ప్రాపర్ గా నిమ్మకాయ రసం కలవడం వల్ల ప్రాపర్ గా ఇవి పలవడం జరుగుతుందండి. ఇక అవైతే కలిపి నేను ఆడ మార్కెట్ మన ఏదైతే ఉందో లోపల ఇంట్లో పెట్టేసి వచ్చాను. ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నానండి. ఎందుకంటే మనం న్యాచురల్ పద్ధతిలోనే పన్నీర్ తయారు చేద్దామని అనుకున్నాం కదా, అందు గురించి. సెకండ్ థింగ్ మెయిన్ విషయం అయితే గ్యాస్ పొయ్యి మీద వేస్తే ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది, పైసలు వేస్ట్ అవుతాయి అని చెప్పే ఉద్దేశంతో ఆల్రెడీ మా మమ్మీ మస్తు తిడుతుంది. పన్నెండు మంగళూరు పిలితలు ఒరిగినట్టు నీకు ఈ పని అవసరమా అని చెప్పి తిట్టుడు తిడుతుంది. అయినా సరే ఒక ట్రై చేద్దామనే ఉద్దేశంతో అయితే ఈ పన్నీర్ అయితే రెడీ చేస్తున్నానండి. దీనికోసం అయితే నేను కట్టెలు తీసుకొచ్చి అన్ని పొయ్యి కట్టెలు అన్ని సెట్ చేశానండి. ఇక ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసేద్దాం. మెల్లగా అన్ని కట్టెలు తీసేసుకొని మెల్లగా ముట్టిచ్చేస్తున్నానండి. కానీ పొయ్యి ముట్టేసేటప్పుడు అయితే ఒక రేంజ్లో బగ్గుమని అయితే మంట వచ్చింది. ఎందుకంటే నేను కొంచెం పెట్రోల్ ఎక్కువగా పోసాను. బట్ నో ప్రాబ్లం, నాకైతే ఏం కాలేదు. దీని తర్వాత అయితే పొయ్యి ఆ పెట్రోల్ ఉన్నంత వరకు అయితే వెలిగింది. దాని తర్వాత జల్దీ ఆరిపోయిందండి. బట్ కట్టెలు అంటుకునే వరకు అయితే మనం వెయిట్ చేయాలి. చాలా కష్టపడి అయితే పొయ్యి అయితే అంటించానండి. దీని తర్వాత మనము ఫస్ట్ తోముకున్న గిన్నెను అయితే తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు మనం కలుపుకున్న పాలన అయితే ఇందులో పోస్తున్నానండి. ఇప్పుడే అండి ఫస్ట్ ప్రాసెస్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటిదంటే ఈ గిన్నెలో పోసిన పాలను ఒక చెంచా తీసుకుని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ పాలు అనేటివి అడుగు పడతాయండి. ఆల్రెడీ ఒకసారి అడుగు పట్టినాయి. అయితే అంటే నేను వేరే వర్క్ చేస్తున్నాను, బర్లకాడ పెండ తీయడం అలాంటి వర్క్ చేస్తున్నాను. అందుకని మా మమ్మీని అయితే పిలిచాను, అమ్మ కొంచెం కలుపుతూ ఉండమని. అక్కడికి మా మమ్మీ అయితే నన్ను తిడుతూనే ఉంది, నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావు అన్నీ అని చెప్పి. తిరిగి మా మమ్మీ అయితే మంచిగా నీట్ గా కలుపుతూ ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ బట్ట ఎందుకు పెడుతున్నామంటే ఏదైతే మనం పన్నీర్ కోసం అయితే కలిపాం కదండి, అదైతే రెడీ అయిపోయింది. వాటర్ అంతా పైకి వచ్చేసి పన్నీర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని గట్టిగా పిండానికి అని చెప్పి అయితే కలుపుతున్నాము. ఇక ఫైనల్ గా అయితే నేను కలిపి ఈ పన్నీర్ గిన్నెతో అయితే తీసుకెళ్లి అందులో పోస్తున్నాను. ఇలా పోయడం వల్ల ఏమైతే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుందండి, ఆ బకెట్ లో పడిపోతుంటుంది. ఇక పైన పన్నీర్ది మాత్రమే గట్టిగా అయిపోతుంది. ఎందుకంటే మనకు పన్నీర్ గట్టిగా ఉంటుంది కదండి, గట్టిగా కావాలంటే మనం ఒక బట్టలో మాత్రమే చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అయితే అది పన్నీర్ చాలా గట్టిగా సాఫ్ట్ గా మెత్తగా వస్తుంది. అయితే ఇప్పుడైతే చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. దాన్ని పట్టుకోనికి కూడా చాలా అయింది. అయినా సరే ఏం చేద్దాం, పన్నీర్ గట్టిగా కావాలంటే దీన్ని తిప్పాల్సిందే. మా మమ్మీకి అయితే చేతులు కాలుతున్నాయి. మా మమ్మీ ఈజ్ అ బ్రేవ్ పర్సన్. మా మమ్మీ లాంటి మమ్మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ బిజినెస్ లో నా వెనక నా తోడు నా బలం నాకు అన్ని మా మమ్మీయే. మా మమ్మీ చేస్తున్న సపోర్ట్ కు మా డాడీ చేస్తున్న సపోర్ట్ వల్లనే నేనైతే ఇలా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ కూడా ఈ రోజు ఈ బిజినెస్ ని అయితే రన్ చేస్తున్నాను వాళ్ళ సపోర్ట్ వల్ల. ఇక ఫైనల్ గా అయితే మనం చాలా గట్టిగా అయితే పిండడం జరిగింది. ఇక ఇంత వాటర్ అయితే వెళ్ళింది. ఇదైతే మేము మేకలకైతే వాడతామండి. మేకలకి చాలా బలము ఇప్పుడు తాగడం వల్ల. దీనిలో కొంచెం లైట్ గా సాల్ట్ అయితే వేస్తాను. దాని తర్వాత ఇప్పుడైతే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను. ఎందుకంటే ఇది మినిమం 2 hours 3 hours అయితే వెయిట్ చేయాలి మనం. దాని మీద ప్రాపర్ గా వెయిట్ పెట్టాను. ఎగ్జాక్ట్లీ మన టైం అయితే అయిపోయింది. 3 hours తర్వాత అయితే మనం వచ్చాము. సారీ 3 hours కాదు, మనం మార్నింగ్ పెట్టాము, నేను ఈవినింగ్ వచ్చాను. ఎందుకంటే నేను మధ్యలో జాబ్కి వెళ్ళాను, అందు గురించి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 7 o'clock అవుతుంది. ఈ టైంలో అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా వాటర్ అయితే లీకేజ్ అయింది కొంచెము. ఇప్పుడైతే దీన్ని తీసుకొని మనం పీసెస్ లాగా అయితే కట్ చేద్దాము. యాక్చువల్గా పన్నీర్ గట్టిగా ఉందా మెత్తగా ఉందా సాఫ్ట్గా ఉందా ఫస్ట్ చెక్ చేద్దాం ఓపెన్ చేసి. ఇక చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో. దీని అయితే చిన్న పీసెస్ గా అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు పన్నీర్ ఫ్లేవర్ తేవాలి కదా, అంత సేమ్ సైజ్ లో అయితే పీసెస్ అన్ని కట్ చేసి పెట్టాను. ఇక నెక్స్ట్ సీజన్ వచ్చేసి మనం దీన్ని వెయిట్ చేద్దాం. యాక్చువల్గా 5 liters మిల్క్ అయితే నేను యూజ్ చేశాను. దీనికి వచ్చేసి మనకు 945 grams అయితే వచ్చింది. చాలా కష్టం తర్వాత ఈ పన్నీర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో. మా పన్నీర్ తయారీ విధానం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. అదే విధంగా మా ఛానల్ని అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.